ప్రియా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి. సిద్ధు, నేను కూడా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఇష్టమే మా ఇష్టం. మీ ఇష్టమే మా ఇష్టం. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే ఇంతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందరి సంగతేంత జరిగే క్షణం అద్భుతం. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న లవ్ యూ సో మచ్. కొన్ని నెలల తర్వాత అయ్యో, టైం అయిపోతుంది. పాపని స్కూల్ నుంచి తీసుకొస్తానన్నాడు. వెళ్ళాడో లేదో. ఏంటి ప్రియా, ఫోన్ చేసి ఓ నస పెడుతున్నావు? నస పెడుతున్నానా? ప్రేమలో లేని నస పెళ్ళయ్యాక వచ్చిందా? అయినా నేను నీకోసం ఏం ఫోన్ చేయలేదు. మన పాపని స్కూల్ నుంచి తీసుకొస్తావో లేదో అని ఫోన్ చేశా. అయినా నేను బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు అవ్వదు. సిద్ధు, ఈ రోజేంటో గుర్తుందా? ఏంటి స్పెషల్? ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ. సిద్ధు, లవ్ లో ఉన్నప్పుడు ప్రతి వ్యాలంటైన్స్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసేవాడివి. ఈ రోజు మన స్పెషల్ డేనే మర్చిపోయావు. ఛీ, ఇందుకేనా నిన్ను పెళ్లి చేసుకుంది? నేను ఒక్కడనే కావాలని పెళ్లి చేసుకున్నానా? ఇద్దరం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాం. చా, ఆఫీస్ లో కూడా ప్రశాంతత లేదు, ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. ఛీ. మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు ఎందుకు గొడవ పడతారు? సిద్ధు, పాపకి స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ కూడా పే చేయాలి, ఇంకా రేషన్ కూడా అయిపోయింది. సారీ ప్రియా, ఈ మంత్ శాలరీ కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఈసారికి ఏదో ఒకలా అడ్జస్ట్ చేసుకోవా? అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి ముందు నన్ను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా, మహారాణిలా చూసుకుంటాను అన్నావు. చేత కానప్పుడు మరి పెళ్ళెందుకు చేసుకోవడం? హే ప్రియా, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. తింటున్నప్పుడు కూడా ప్రశాంతత లేదు. ఛీ. నా మీద కాకుండా అన్నం మీద ఎందుకు చూపిస్తున్నావు నీ పౌరుషం? ఓహో, మీ అమ్మ పెంపకం ఇదే అన్నమాట. హే, మా అమ్మని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? పెళ్ళం మీద చేయి చేసుకునేంత దిగజారిపోయావా? సిగ్గులేదా? ఇలా అయితే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తా. హే, నువ్వేంటి నాకు డివోర్స్ ఇచ్చేది? నేనే నీకు డివోర్స్ ఇచ్చేస్తా. ఛీ! ఛీ. కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరు ఈ ఆలోచనలు మానుకోండమ్మా. ఈ ఆడపిల్ల కోసమైనా మీ ఇద్దరూ కలిసి ఉండాలమ్మా.
అర్థం చేసుకో తల్లి, కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకండమ్మా. నీ వల్ల పిల్ల జీవితం నాశనం అయిపోతుందమ్మా. అర్థం చేసుకో తల్లి. ఒక దేవతగా నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానమ్మా. నువ్వెందుకమ్మా దాని కాళ్ళు పట్టుకుంటున్నావు? అమ్మా వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోకండమ్మా. అమ్మా అర్థం చేసుకోండమ్మా. పెద్దదానిగా నీ కాళ్ళు పట్టుకుంటే ఆయుసు తరిగిపోద్ది అంటారు. ఆయన నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడ్రా. మీ ఇద్దరు ఈడిపోయి ఈ బిడ్డ జీవితాన్ని నాశనం చేయకండ్రా. నీ గొడవల వల్ల ఆ బిడ్డను అనాథగా వదిలేస్తారు. పాప నేను చూసుకుంటాను, నేను పెంచుకుంటాను. పాప బాధ్యత నేను తీసుకుంటాను. మీకేమను నా దగ్గర ఉంచుకుంటాను. పాప లేనానమ్మా, నాకు అన్నం ఎవరు పెడతాను నానమ్మ? మమ్మీ డాడీ వాళ్ళేమో వర్క్కి వెళ్తారు. మళ్ళీ నాతో ఆటలు ఎవరు ఆడతారు? నాకు మమ్మీ డాడీ వాళ్ళు కావాలి నానమ్మ. ప్లీజ్ నానమ్మ, లేవు నానమ్మ. ఒక్కటవ్వాలనుకున్న భార్యాభర్తలకు, ఒక్కటైన భార్యాభర్తలకు, ఒంటరవ్వాలనుకున్న భార్యాభర్తలకు మనవి. ప్రపంచాన్ని ఎదిరించి గెలిపించుకున్న ప్రేమ దిక్కులేని చావు చేస్తే మీ కడుపున పుట్టిన పిల్లలు అనాథులుగా, సింగిల్ పేరెంట్ పిల్లలుగా అవుతున్నారు. కారణాలు ఏవైనా శిక్ష మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. మీ క్షణకాల నిర్ణయానికి ఇన్ని జీవితాలని అనాథ కుంపట్లో నెట్టకండి. పిల్లలను కనండి లేదా కనకండి అని చెప్పట్లేదు. వాళ్ళ భవిష్యత్తుకి పూచీగా ఉందాం అనుకుంటే బాగుంటుంది అంటున్నా. మీ ఆనందం కోసం ఒక్కటవుతారు, మీ ఆనందం కోసమే విడిపోతారు. ఆనందంగా ఉండాల్సిన, పెరగాల్సిన పిల్లల బాల్యం జంట పక్షులు వదిలేసిన ఒంటరి పిల్లల సూటిపోటి మాటల మధ్య, 1,00,000 ప్రశ్నల మధ్య, నలుగురు మధ్య ఉండలేక భూలోక నరకం చూస్తున్నారు. అమ్మ ఒడలేక కొందరు, నాన్న ఉన్నాడనే ధైర్యం లేక కొందరు. అందుకే కొంచెం ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వెల్ డన్ సిద్ధు, విష్ణుప్రియ, నటకుమారి గారు. నిజంగా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ఇష్యూస్ మీద కపుల్స్ విడిపోతున్నారు. అది ఎందుకు జరుగుతుంది అర్థం కావట్లేదు. జనరేషన్ గ్యాప్ అన్నాలా, లేదా ఈగోస్ అన్నాలా, లేకపోతే ఇంకా ఆ సహన శక్తి అనేది లేదని వల్ల. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అనేది చూస్తే, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చిన్న విషయమే, కానీ ఆ చిన్న విషయం ని మేబీ చిన్న ఇష్యూని మేము అడ్రస్ చేయకపోవడం వల్ల ఆ చిన్న ఇష్యూ ఫ్యూచర్ లో పెద్దగా అయ్యి ఆ చిన్న ఇష్యూని మేబీ అప్పుడే సార్ట్ అవుట్ చేసుంటే ఆ ఇష్యూ ఇంత పెద్ద ఉండకుండా ఉండేదేమో. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ ద మోస్ట్. సో ఆల్ వీ కెన్ సే ఇస్ దట్ ఇది జరగకూడదు. ఎందుకంటే కపుల్స్ విడిపోవడం వల్ల పిల్లలు ఎంత వరకు ఎఫెక్ట్ అవుతారు అది మనం చూస్తూనే ఉన్నాము. సో యా, లెట్స్ హోప్ దట్ ఇలాంటివి ఎప్పుడు ఏ ఫ్యామిలీకి జరగకూడదు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి.